ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విశాఖలో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. అక్కేపల్లం శ్రీనివాస నగర్లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి దేవతలు స్వామి దర్శనం కోసం ఈ అపురూప గడియల కోసం ఎదురు చూస్తారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సాగర తీర నగరం విశాఖ హరినామస్మరణతో పులకించిపోతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మరు జన్మ ఉండదనేది ఒక విశ్వాసంగా నడుస్తుంది. ప్రస్తుతం అక్కేపల్లంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న వారు కొంతమంది మనతో ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? ఇవాళ ప్రత్యేకత ఏంటమ్మా? జై శ్రీకృష్ణ. ఇవాళ శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ వీళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా మేము దర్శించుకున్నాము. స్వామి అద్భుతంగా ఉన్నారు. స్వామికి తర్వాత వీళ్ళు క్యూ సిస్టమ్ కూడా చాలా బాగా పాటిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ధన్యమైపోయింది. అంటే ఒక్కరోజే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకునే అవకాశం ఉంటుంది. దాని గొప్పతనం ఏంటమ్మా? దాని గొప్పతనం అంటే మనం వర్ణించలేమండి. స్వామి కటాక్షించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని చల్లగా చూస్తే అదే వైకుంఠం. మాకు అదే వైకుంఠం అనిపిస్తుంది స్వామి. మీరు చెప్పండి, మీకు దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. బాగా దర్శనం అయింది. క్యూలో లైన్లో కూడా చాలా బాగా ఎవరు ఇది తోపులాట్లు అవి లేకుండా చాలా జాగ్రత్తగా అన్నీ అయ్యాయండి. చాలా చాలా సంతోషం అండి. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం. మీకు చెప్పండి, మేము దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. మాటలు కాదు, దేవుడే వచ్చేసాడు అనుకున్నాను. మాటల్లో చెప్పలేము. భగవంతుడు వచ్చేసాడు నా దగ్గరికి. దర్శనం బాగా ఇచ్చాడు తండ్రి. సంవత్సరం ఇంకా బాగుండాలని కోరుకోండి. ఈ సంవత్సరం చాలా బాగుంది. తప్పకుండా వస్తుంటానండి. నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు వస్తుంటాను. దర్శనం చాలా బాగుంది. భగవంతుడు నిండిపోయాడు మనసులోని. వచ్చేసాడు భగవంతుడు, అనుగ్రహించేశాడు. వచ్చేసాడు దేవుడు. చాలా బాగుంది. ఆర్గనైజేషన్ బాగుంది. అంతా బాగుంది. బాబు ఎంకన్నా వచ్చారు. నేను దొరకనే వచ్చాను. ఎంకన్నని చూడడానికి వచ్చాను. నేను దొరకనే బాబుని చూడడానికి వచ్చాను. నా బాబు ఎంత నిండుదానం, కన్నుల పండుగగా ఉన్నాడు. ఎంత బాగా దర్శనం ఇచ్చాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది. స్వామివారి దర్శనం చేస్తున్నాక మీకు ఏమనిపించింది? నమో నారాయణ, ఓం విష్ణువో నమః, నమో నారాయణ నమః. స్వామివారిని చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా, చాలా డెకరేషన్ బాగా చేశారు. నెక్స్ట్ సిస్టమేటిక్గా అంతా క్యూ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఫుల్ సెక్యూరిటీతోనే అంతా రన్ చేసి చాలా ఎక్సలెంట్గా చేశారు. అంతా కూడా చాలా బాగుంది. దర్శనం చేసుకున్న ఏకాదశి రోజు చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యాం. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస్ నగర్ అక్కయ్యపాలెం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి ఈరోజు ముక్కోటి ఏకాదశి కావున స్వామివారి దర్శనానికి కొన్ని వేల మంది దర్శించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తున్నారు. కాదు, మీ అందరూ కూడా ఈ వలయ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ ముక్కోటి దేవతలు అందరూ కూడా దర్శించారు కాబట్టి ఈరోజు మనందరం కూడా స్వామి యొక్క దివ్యమంగళమూర్తి అయినటువంటి మలయప్ప స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది ముఖ్యంగా ఆ స్వామివారిని దర్శించుకున్నాక చాలామంది భక్తులు భక్తి పారవస్యంతో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. పిల్ల పాపలతో అందరూ ఇక్కడికి స్వామి దర్శనానికి వచ్చి తమ జీవితాంతం బాగుండాలని చెప్పి, తమ కుటుంబాలు పిల్ల పాపలతో వర్ధిల్లాలని చెప్పి ఒక కోరికైతే కోరుకుంటున్నారు. అలాగే లోక కళ్యాణం కోసం స్వామి అవతరించారు. ఆ స్వామివారి దర్శనాన్ని ఈరోజు చేసుకుంటే ఎంతో భాగ్యంగా అందరూ భావిస్తున్నారు. మనం చూడొచ్చు, ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది. అనాదిగా ఈ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి తోపులాటలు లేకుండా ఇక్కడ దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తరించే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కయ్యపాలెంలో స్వామి దర్శనం కోసం తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.